ఇంట్లోకి ఎక్కడి నుంచో చొచ్చుకొస్తున్న నీరు కళ్ళ ముందు జీవితాలను మింగేస్తోంది. ఎవరెక్కడున్నారో తెలియని గందరగోళం ఆవహించింది. చిన్నపిల్లల రోదనలు ఆ నీటి శబ్దాల్లో మునిగిపోతున్నాయి. కార్లు తేలుతూ దారి తెలియని దిశగా కొట్టుకుపోతున్నాయి. అసలు వెలుతురే కనపడ్డం లేదు. రాత్రింకా గడవకముందే ఆ కలల పట్టణం మెల్లిగా మాయమవుతోంది. ఇది వర్షం కాదు, ఇది వానదేవుడి ఉగ్రరూపం. ఇది ప్రకృతి కంట కన్నీరు కాదు, ఇది మొహమాటం లేకుండా మనుషుల తప్పులకి వరుణుడు వేసిన శిక్ష. ఇంతకీ ఇంత విలాపాన్ని అనుభవిస్తున్న దేశమేంటో తెలుసా? ఇంకేదో కాదండి, చైనా. అవును, చైనా వరదలతో తడుస్తోంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? చైనా ప్రమాదంలో ఉందా? చైనాలో ఒక్కరోజులోనే ఏడాది వర్షపాతం నమోదైంది. 24 గంటల్లోనే ఒక్క ఏడాది కురిసే సగటు వర్షపాతం అంటే 44 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. దీంతో ఉత్తర చైనాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెస్క్యూ బృందాలు 19,000 మందిని సురక్షితంగా రక్షించాయి. రోడ్లు మునిగిపోయాయి, వంతెనలు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేల కురిగాయి, 6,000 ఇళ్లు నీట మునిగాయి. సహాయక చర్యల కోసం పలు ప్రావిన్స్లకు 23,000 అత్యవసర కిట్లను ప్రభుత్వం పంపించింది. ఇక గతంలోనూ చైనా ఇలాంటి భారీ వర్షాలను ఎదుర్కొంది. ముందుగా జూన్ 13 నుంచి 15 వరకు టైఫూన్ వుటిప్ చైనాను దాకింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. 5గురు మరణించారు. లక్షలాది మందిని తరలించాల్సి వచ్చింది. వుటిప్ తుపాను మరవక ముందే మరో తుపాను చైనాను గజగజలాడించింది. హైనాన్ దీవిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. కొన్ని నగరాలైతే అరగంటలోనే అల్లకల్లోలమైపోయాయి. దాదాపు 3 లక్షల జనాభా ఉన్న పట్టణాలు తలకిందులయ్యాయి. షాపింగ్ మాల్స్ నీటిలో మునిగిపోయాయి. కార్లు నీటి ప్రవాహంలో పైకి తేలిపోయాయి. రోడ్లపై నీరు కాదు, నదులే ప్రవహించాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. డిజిటల్ కనెక్షన్లు మొత్తం కట్ అయిపోయాయి. నిజానికి చైనాకు ఈ పరిస్థితి ఒక్కసారిగా వచ్చిందేం కాదు. ఇది ఒకదాని తర్వాత ఒకటి దూసుకొస్తున్న ప్రమాదాల పరంపర. ఇది చైనాను వెంటాడుతున్న తాజా భయంకరమైన నిజం. చైనాలో ఇటీవలి కాలంలో వరదలు ఎక్కువ అవుతుండడానికి చాలా బలమైన కారణాలున్నాయి. అందులో వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా చైనాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని కారణంగా ఆకాశంలో ఎక్కువ మట్టి, దుమ్ము ఏర్పడుతోంది. ఆ దుమ్ము తేమను లాక్కుని మేఘాలుగా మారి క్షణాల్లో కుండపోత వర్షాలుగా పేలిపోతుంది. ఈ నీటి విపత్తులకు మానవ చర్యలే ముఖ్య కారణం. భారీగా నగరీకరణ ప్రకృతి నిర్మిత జలమార్గాలను మూసివేసింది. పాత చెరువులు భూమిలో కలిసిపోయాయి. జలాశయాల పరిధులు తగ్గిపోయాయి. బిల్డింగ్లు, రోడ్లు, సహజ మట్టిని మూసివేసి నీటి ప్రవాహానికి దారి లేకుండా చేశాయి. ఇవన్నీ కలిసి ఓ చిన్న వానకి కూడా ఓ నగరం చెరువులా నిండిపోయే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇక అంతేకాదు, తీవ్రమైన తుపాన్లు తలెత్తడానికి కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరగడం మరో కారణం. ఈ తుపాన్లు మరింత వేగంగా ఏర్పడుతూ అనూహ్యంగా దిశను మార్చుకుంటున్నాయి. దీంతో అధికారులు ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. ఇలా ప్రకృతి ఒక్కొక్కసారి మన తప్పులకు లెక్కలు చూపుతూ తిరగబడుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే చైనాకు ఇది గట్టి హెచ్చరిక. ప్రకృతి మనపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూపే ఉదాహరణ. ఇది చైనా గమనించాల్సిన సమయం. ఇదే ప్రపంచం ఆలోచించాల్సిన సమయం. ఇలా చేయకపోతే మరో ముప్పు తప్పదు.